టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో బంగ్లాదేశ్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. దీంతో సెమీస్ అవకాశాలను కోల్పోయింది. భారత్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ తమ జట్టు పోరాట పటిమ చూపించడంలో ఘోరంగా విఫలమైందని బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ వ్యాఖ్యానించాడు. భారత్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 147 పరుగులకే పరిమితమైంది. షాంటో 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. షకీబ్ కూడా 11 పరుగులే చేసి అవుటయ్యాడు. దూకుడుగా ఆడటంలో బంగ్లా విఫలం కావడంతో 50 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇలాంటి భారీ టోర్నీలకు వచ్చినప్పుడు మెరుగైన ఆట తీరును ప్రదర్శించాలని అనుకుంటామని, లీగ్ స్టేజిలో అలా ఆడి సూపర్ 8కి చేరామని అన్నాడు. ఇక్కడ మాత్రం సరైన ఫలితాలను అందుకోలేకపోతున్నామని తెలిపాడు. సరైన పోరాట పటిమ చూపించలేకపోతున్నట్లు అనిపిస్తోందని, ఇలా చేస్తే మేమెప్పుడు టైటిల్ విజేత అవుతామనేది చెప్పడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ఈ స్టేజిలో 2 పెద్ద జట్లతో పోటీ పడుతున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. వరల్డ్ కప్ టైటిల్ రేసులో అవి ముందు వరుసలో ఉన్న టీంలని, వారికి మనకు ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపాడు. మా ఆట తీరు చాలా నిరుత్సాహానికి గురి చేసిందని షకీబ్ అన్నాడు. ఈ మ్యాచ్లో ఒక్క వికెట్ పడగొట్టిన 37 ఏళ్ల షకీబ్ టీ20 ప్రపంచ కప్లో 50 వికెట్ల మైలురాయికి చేరిన తొలి బౌలర్గా నిలిచాడు. మొత్తం 42 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు. జట్టుకు అవసరమైతేనే అందుబాటులో ఉంటానని, ఫిట్నెస్, ఆటపరంగా అత్యుత్తమంగా ఉంటే తప్పకుండా దేశం కోసం ఆడతానని తెలిపాడు. ఒకవేళ ఆటను ఆస్వాదించలేకపోతున్నానని అనిపిస్తే జట్టుకు ఆడనని స్పష్టం చేశాడు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఇలాంటి సమయం వస్తుందని, అప్పుడు సరైన నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతానని షకీబ్ వ్యాఖ్యానించాడు. బంగ్లా తరపున 2006లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన షకీబ్ అన్ని ఫార్మాట్లు కలిపి 19,500+ పరుగులు, 700+ వికెట్లు తీశాడు.